never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got కానీ ఒక గుర్తింపు అంటే గుర్తిస్తున్నారు కానీ వాడికి తగినంత అది ఏమి సహాయం రావట్లేదు లేకుండా పోతుంది మేడం. అదేవిధంగా వాళ్ళ ఊరు పిల్లలందరూ కూడా తనకి హెల్ప్ చేయడం, వాళ్ళు కూడా తనలాగా అవ్వాలని తను నేర్పడం అనేది బాగా అనిపించింది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఈ శాండ్ ఆర్ట్ ఏదైతే మీరు చూసారో వాళ్ళ ఊరు వెతుక్కుంటూ వెళ్ళాం. సో ఆల్రెడీ చాలా ఛానల్స్లో తనని పబ్లిష్ చేస్తున్నారు. నాకైతే తన గురించి ఏం తెలియదు, రీసెంట్గా నేను తెలుసుకున్నాను. సో అప్పుడు అనుకున్నాను, సో ఎలా అయినా సరే ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తనని కలవాలి, సో తన ఆర్ట్ ఎలా ఉందో చూడాలి డైరెక్ట్గా అని చెప్పి అనుకున్నాను. సో ఏంటంటే డైరెక్ట్గా మనం ఆల్రెడీ వేసిన బొమ్మలు చూడడం వేరు, డైరెక్ట్గా లైవ్లో చూడడం వేరు. సో నాకెందుకో లైవ్లో చూడాలనిపించింది. సో వెతుక్కుంటూ వెళ్ళాం. ఈరోజు మేడే కదా, ఏదైనా చేస్తుంటారేమో అని. సో ఇది అబ్బాయి ఉంటున్న హౌస్ అన్నమాట. చాలా పల్లెటూరు ఇది. ఇది మనకు మా ఊరికి అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మన ఊరు పక్క అబ్బాయి ఇంత టాలెంట్ ఉందా అని చెప్పి చూద్దామని వెళ్ళాను అనమాట. ఇది ఏరూరు అనే విలేజ్. సో ఇది మేము వెళ్ళేటప్పటికి ఆ రోజు మేడే రోజు వెళ్ళేటప్పటికి ఏదైనా మేడే ఆర్ట్ వేసుంటారేమో అనుకున్నా. నాకు తెలియదు వాళ్ళు ఇంటి దగ్గర కాదు, జస్ట్ సముద్రం దగ్గరే వేస్తారు అని చెప్పి. కానీ వాళ్ళ ఊరంతా కూడా ఇసుక అన్నమాట. సో మేము రిక్వెస్ట్ చేసాం, జస్ట్ ఈరోజు ఏమైనా కొంచెం చిన్న ఆర్ట్ అయినా మా కోసం వేయగలుగుతారా అని చెప్పి రిక్వెస్ట్ చేసాం. సో ఈరోజు మేడే అండి. యాక్చువల్గా ప్లాన్ ఉండే, మళ్ళీ ఎందుకో సహకరించలేదు, మరి మనుషులు లేకుండా ఎట్లా మరి ఏదో ప్రాబ్లం చెప్పారు, ఈరోజు వేయలేకపోయాను అని చెప్పి. కానీ మనం రిక్వెస్ట్ చేసిన తర్వాత మన కోసం ఈరోజు మేడే కోసం ఒక ఆర్ట్ వేసారనమాట శాండ్తో. సో దాన్ని మనం లైవ్లో చూసే అవకాశం అయితే దొరికింది. సో దాన్ని చూసేద్దాం ఎలా వేశారు. ఇప్పుడు ఏమైపోతున్నావు మేడం? ఈరోజు మేడే కాబట్టి మేడే పిడికిడి అది కార్మికులకి సింబాలిక్ కనుక, కార్మికులు లేకపోతే ప్రపంచం లేదు కదా. కాబట్టి దాన్ని కింద తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కార్మికులు లేకపోతే ప్రపంచమే లేదు. కొంచెం ఏదైనా సెట్ అయ్యేలాగుంటే సిమెంట్ ఒక్కరు పట్ట అదేమన్నా బాగా వస్తుందేమో. అది వస్తుందా? మీకు నిలిచేదానికి చెప్తున్నా, గాలి వస్తే పోద్ది కదా. ఓన్లీ వాటర్ అండ్ శాండ్, వీటితోనే మనం ఆర్ట్ చేస్తాం. మన దీంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ. నువ్వు బాగా కలపలా చూడు, మధ్యలో ఇసుక వస్తుంది చూడు. కలపలో టాలెంట్ ఉందన్నావు, అదే టాలెంటా? మొత్తం కింద దాకా నిమ్మేస్తుంది. బాగా కలవ కలిసినట్టు కలవాలా, అంతే కదా. బాగా వచ్చింది మీకు కూడా బొమ్మలో. 52 feet హైట్ చేసినప్పుడు ఈ అబ్బాయి పై నుంచి స్కల్ప్చర్ కి చాలా సహాయపడ్డాడు. ఎట్లా మేడం? సన్నగా ఉంటుంది, ఇందా కూడా అంత ఫాస్ట్ చేస్తాను అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వల్ల నువ్వు తయారు చేసిన ఇంట్రెస్ట్, నీ వల్ల ఇంట్రెస్ట్ వచ్చిందా వాళ్ళకి? ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మేడం. ఇసుకలో ఆడుకోవడం అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇసుకతో బొమ్మలు చేసేటప్పుడు మనందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అందరం కాళ్ళు పెట్టి ఒక చిన్న గుడిలాగా కట్టిన జ్ఞాపకం మీ అందరికీ ఉండే ఉంటుంది. లేదా మనకు అందుబాటులో ఇసుక లేనప్పుడు కూడా, సో మన ఇంటి దగ్గర ఏదైనా ఇసుక ఉన్నప్పుడు, లేదా మనం ఏదైనా బీచ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా చిన్నతనంలో అయితే అందరూ ఆడుకునే ఉంటారు. అలానే ఈ అబ్బాయి కూడా చిన్నతనంలో ఆడుకుంటూ సో ఇలానే తన కళ, ఆల్రెడీ తనలో కళ ఉంది. సో దాన్ని బయటపడింది అనమాట. ఈ ఆడుకోవడం నుంచే ఆ కళ బయటపడింది. సో ఇక్కడ చాలా గుర్తింపు వచ్చింది తనకు. చాలా న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ అన్నిట్లో వచ్చున్నారు. కాకపోతే వాళ్ళకి సరైన అంటే ఒక గుర్తింపుతో పాటు తనకి ఏదైనా సరే ఒక ఎంకరేజ్మెంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఏదైనా మంచి జాబ్ కావచ్చు, లేదా
మంత్లీ ఏదైనా దీని ద్వారా ఇదే వచ్చే ఇన్కమ్ కావచ్చు, లేదా తన విద్యని 10 మందికి ఉపయోగపడేలా చేసే అవకాశం కావచ్చు. సో ఎలా అయినా సరే తను దీంతో పాటు పేరుతో పాటు ఒక రెవెన్యూ జనరేట్ అయితే బాగుండు అని అనిపించింది నాకైతే. సో వాళ్ళైతే మేము ఎంతో మంది వచ్చారు, మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. కాకపోతే మేము ఎవరిని ఏమీ ఆశించలేదు, అడగలేదు కూడా. ఇది జస్ట్ మేము వచ్చిన వాళ్ళని ఇంకా మేమే భోజనాలు పెట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అందరినీ కూడా మేము మా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అని చెప్పారనమాట. సో నిజంగా వాళ్ళని చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఒక మంచి అవకాశం, ఏదైనా సరే అంటే గుర్తింపుతో పాటు ఏదైనా ఒక జీవనాధారం ఉంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే తనకు ఈ ఆర్ట్ ఇష్టం. సో దీనికి రిలేటెడ్గా ఏదైనా జాబ్ అంటే తను ఇంట్రెస్ట్గా చేస్తాడు, దానిలో ఇంకా కూడా ప్రావీణ్యం వస్తుంది అనిపించింది. అది బోర్ కొట్టదు. 10 or 15 minutes మేడం. రేఖలకి ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు. ఈ టూల్స్ ఎక్కడ దొరుకుతాయి? అమెజాన్ ఆన్లైన్ తెప్పించుకోవడం. ఇవి స్కల్ప్చర్స్ కి వాడేటివి. మైక్రో ఆర్టిస్ట్. సో దీనికి తన ఖర్చు ఏమంతా ఉండదు అనుకోండి, ఆ టూల్స్ తర్వాత వాటికి కావాల్సిన కలర్స్ అంతే. కాకపోతే ఏంటంటే ఆ చుట్టూ పిల్లలు పనిచేస్తున్నారు కదా, సో వాళ్ళకి ప్రతిసారి వాళ్ళు ఫ్రీగా పనిచేయలేరు, వాళ్ళకి ఏదో కొంచెం ఇవ్వాలి. అదేవిధంగా తన శ్రమకు తగ్గ ఫలితం కూడా ఉండాలి అని ఎవరికైనా ఉంటుంది కదా. సో అలాంటి ఆపర్చునిటీ అయితే తనకు రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడో ఏదో ఒక ఆర్ట్ వేస్తారు, దానికి గుర్తించి వాళ్ళు ఏదో ఒకటి చిన్న అమౌంట్ ఇవ్వడం ఇలా జరుగుతుంది. అలా కాకుండా తనకు ఒక రెవెన్యూ వచ్చేలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఈ ఆర్ట్ చాలా మంది నేర్చుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉన్నారు. సో తను తొందరలో ఈ ఆర్ట్ స్కూల్ కూడా పెట్టాలనుకుంటున్నాడంట. సో తనకు వచ్చిన కళని 10 మందికి నేర్పించడం, సో తనతో పాటు 10 మందిని ఇలా కళాకారులుగా తయారు చేయడం అన్నది నిజంగా ప్రశంసనీయం. సో తనకు కావాల్సిన ఏర్పాట్లు తనకి ఎవరో ఒకరు సహకరించి తను ఎంకరేజ్ చేసినట్లయితే గనక సో 10 మందికి ఇది ఉపయోగపడుతుంది. మీరు నేర్చుకోలేదు ఇప్పుడు? ఓన్లీ మీ కొడుకుని ఎంకరేజ్ చేయడం తప్పితే పోన్లే, అదైనా కావాలి కదా, సపోర్ట్ కావాలి కదా. తను చేసినప్పుడు ఏముందిరా అది ఈ రోజు చేస్తున్నాం ఏమైనా ఫలితం ఉందా అనుకోకుండా. మీ వైఫ్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుందా మిమ్మల్ని? వీళ్ళ వైఫ్ కూడా ఎంకరేజ్ చేస్తుందా? నీకేం పని పడలేదు, తిడుతుందా? లేదు మేడం, మనం పని చేసుకుంటే చేస్తున్నాం కదా, అందువల్ల ఏమనరు. అచ్చం ఉద్యోగం చేసినందుకు అయిపోద్ది. లేదు మేడం, అచ్చంగా ఇది చేస్తే లైఫ్ లో క్లిక్ అవుతాం. అవును, దానివల్ల కదా జాబ్ వచ్చింది. అవునవునులే. మీ ఆవిడకి కూడా నేర్పించింది కొంచెం కొంచెం చేస్తుంది మేడం. అవునా? సో తను ఆ రోజు చేస్తూ ఉంటే తనతో పాటు చాలా మంది పిల్లలు హెల్ప్ చేశారనమాట. సో అదే చెప్తున్నాడు, వీళ్ళందరూ మా టీము, సో ఏం చేసినా కూడా అందరు సపోర్ట్ ఉంటుంది, అందరూ బాగా హెల్ప్ చేస్తారు అని చెప్పి. సో వాళ్ళు కూడా తనకి హెల్ప్ చేయడంతో పాటు వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇది ఎన్నో ఫీట్ పెట్టారంట, ఆల్మోస్ట్ 52 feet ఏదో చెప్పారు. సో అంత ఎత్తి ఎలా నిలిచిందంటే నిలుస్తుంది అన్నారు. సో అప్పుడు కూడా తన విగ్రహాన్ని చేశారంట. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిది, జగన్ గారిది, తర్వాత రాజమౌళి గారిది, లతా మంగేష్ గారిది, ఇలా ఎన్నెన్నో. సో థ్యాంక్ యూ సనత్. ఎందుకంటే మేము అడిగిన వెంటనే జస్ట్ ఆ రోజు మేడే కాబట్టి వెంటనే మా కోసం తన టైం ఆల్మోస్ట్ 1 hour 2 hours దాకా స్పెండ్ చేసి సో మనతో మాట్లాడి ఇలా వెంటనే మన కోసం వాళ్ళ ఇంటి దగ్గరనే రెడీ చేసినందుకు ఎంతో ఓపికగా తను చెప్తారు. ఈరోజు మనం ఏలూరు అనే గ్రామానికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే సనత్ అనే అబ్బాయి ఇట్లా ఫ్యాన్తో ఆర్ట్ చేస్తాడని విన్నా, లాస్ట్ టైం విన్నా. కానీ అప్పటి నుంచి నాకు కొంచెం ఆతృతగా ఉండిందనమాట. ఇప్పుడు చూద్దామా అతను ఎలా వేస్తాడు ఏంటి అనేది. సో ఈ ఆర్ట్ వేసిన తర్వాత చూసేది వేరు, వేసేటప్పుడు చూసేది ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది. సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చూసాను అనమాట నేను ఈరోజు. సో ఇంత టాలెంట్ ఉన్న అబ్బాయికి అంత సపోర్ట్ దొరకలేదని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే తను మన మాటల సందర్భంలో ఒక మాట అన్నాడు, అదేంటంటే నాకు మంచి కెమెరా కొనుక్కోవాలని ఉంది. ఎందుకంటే తను చేసిన ఆర్ట్ని ఆ ప్రపంచానికి తెలియాలంటే క్లారిటీ ఉండాలి, మంచి కెమెరా ఉండాలని. సో వాళ్ళు ఎవరి దగ్గర ఏం ఆశించరంట. కాకపోతే నా సంతోషం కొద్ది వేస్తున్నాను. సో అబ్బాయి నెంబర్ స్క్రోలింగ్లో ఇస్తాను.
తను డిఎస్ఎల్ఆర్ ఏదో కెమెరా కావాలంటున్నారు. సో మీరు ఎవరైనా సరే మీరు కూడా ఈ ఆర్ట్ని ఎంకరేజ్ చేయొచ్చు. ఆ అబ్బాయి కంటే కూడా ఈ ఆర్ట్ని ఎంకరేజ్ చేసి, సో తనకి ఏంటంటే ఎవరైనా ఒక టాలెంట్ని గుర్తించినప్పుడు ఒక అప్రిషియేషన్ ఉంటే వాళ్ళకి ఇంకా 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 ఐడియాస్ వస్తాయి, ఇంకా బాగా చేస్తారు. సో దానికోసం అనమాట. సో స్క్రోలింగ్లో ఉన్న నంబర్తో మీరు కాంటాక్ట్ చేయొచ్చు, తను అప్రిషియేట్ చేయొచ్చు, మీరు ఏమైనా హెల్ప్ చేయాలంటే చేయొచ్చు. నేను కూడా ఏమనుకుంటున్నానంటే ఈ వీడియో నేను ఎంతవరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయమని కానీ లేదా లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఈ వీడియోకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు షేర్ చేయండి. సో ఈ వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ నేను తనకు పంపించాలనుకుంటున్నా. సో మీరందరూ కూడా ఆర్ట్ని ఎంకరేజ్ చేయండి. సో పాపము అదే అన్నాడు, మీరు ముందు చెప్పుంటేనే అన్నీ రెడీ చేసి ఉండేవాళ్ళని అని చెప్పి. సో నేను అడిగా ఏదో ఒకటి చిన్నది ఏదో వేయండి ఈరోజు అంటే, పాపం అప్పటికప్పటికి పిల్లలందరూ కొంచెం హెల్ప్ తీసుకొని అప్పటికప్పటికి వేసాడు అనమాట. మేడే స్పెషల్ ఇది మోస్ట్లీ ఒక 30 minutes అనుకుంటా, మొత్తం ప్రాసెస్ 30 minutesలో అయ్యింది. సో అది మనం ఎంతో అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటాం. సో ఎంతో జల్సాలకి ఎంతో విలాసాలకు ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఇలాంటి టాలెంట్ని, అందులో వీళ్ళు ఒక కుగ్రామంలో ఉన్నారు, అలాంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి మన వంతు సహాయం ఏదో ఒకటి ఇస్తే అట్లీస్ట్ తన ప్రతిభని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తాడంట. సో అది నా చిన్న రిక్వెస్ట్. ఏమైనా మాట్లాడతావా? మేడం గారు బెంగళూరు నుంచి ఇక్కడ రావడం, ఈ ఆర్ట్ చేయమని చెప్పడం, ఈరోజు మా టీం మేము మొత్తం కలిసి ఈ ఆర్ట్ చేయడం అనేది జరిగింది. కార్మికులు, కర్షకులు అనేవాళ్ళు మనకు ఈ మేడేకి మనం చెప్పుకుంటాం, ప్రపంచమే లేదు కార్మికులు లేకపోతే. ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తున్నది కార్మిక శక్తి. ఈరోజు మేడం గారు ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా రావడం, ముఖ్యంగా ఈ ఆర్ట్ చేసేదానికి అవకాశం అనేది, ఒక ఆపర్చునిటీ అనేది కలగడం, ఈ ఆర్ట్ చేయడం అనేది కూడా గొప్పగా భావిస్తున్నాను. మేడేకి ఈ యొక్క ఆర్ట్ని మీ యూట్యూబ్ ఛానల్కి పేరు మేడం, మీ యూట్యూబ్ ఛానల్ రైతు బిడ్డ నిర్మలారెడ్డి గారు అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్కి ఈ యొక్క ఆర్ట్ని, మేడే ఆర్ట్ని అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో వాళ్ళ ఫాదర్ అనమాట వెనకాల ఉండేది, సో వాళ్ళ వైఫ్. సో వీళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అనమాట తనకి. సో ఏదో టీమ్ ఓకేలే, ఫస్ట్ మెయిన్ మన ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. టీమ్ సపోర్ట్ కంటే కూడా ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తేనే ఇంకేదైనా కూడా ఇది జరగద్దు అనమాట. సో మెయిన్ ఏంటంటే అది నచ్చింది అనమాట. వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ తను ఎంకరేజ్ చేయడం, అదేవిధంగా వాళ్ళ ఊరు పిల్లలందరూ కూడా తనకి హెల్ప్ చేయడం, వాళ్ళు కూడా తనలాగా అవ్వాలని తను నేర్పడం అనేది బాగా అనిపించింది. సో వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఈ ఊరంతా బొమ్మలు చేసేస్తారేమో. సో చూసారు కదా, ఫైనల్గా తను అనుకున్న లక్ష్యం నెరవేరాలని మనం అందరం కూడా కోరుకుందాం. అదేవిధంగా తను వేసిన ఆర్ట్లన్నీ చూస్తూ తను నాతో మాట్లాడిన కొన్ని వాయిస్ ఓవర్లు పెడతాను. ఎందుకంటే ఆర్ట్ చూసేటప్పుడు వీడియో చాలా లెంతీ అయిపోతుంది, అందువల్ల తనతో చాలాసేపు మనం మాట్లాడాం. సో కొన్ని ఆర్ట్లు మాత్రం యాడ్ చేశాను. సో చాలా ఆర్ట్స్ పంపించాడు తను చేసినవన్నీ కూడా. సో మన వీడియో లెంత్ అవ్వడం వల్ల కొన్ని మాత్రమే యాడ్ చేశాను. సో తను చేసిన ఆర్ట్ చూస్తూ తన మాటలు విందాం. అయిన తర్వాత నా చిన్నప్పటి నుంచి థాట్ ఉండేది సార్, నాకు ఇట్లా ఆర్ట్ చేస్తే బాగుంది అన్నటువంటి ఒక ఉద్దేశం ఉంది. అంటే ఇసుక, మా ఊర్లో ఎటు చూసినా ఇసుకే కనిపిస్తుంటుంది, అదొక ఇసుకతో ఏదో ఒకటి చేద్దామని 2010 నుంచి నేను ఆర్ట్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికి 12 years. అప్పుడు ఏ క్లాస్? నేను అప్పుడు డిగ్రీ అయింది సార్, నాకు డిగ్రీ అయింది. ఇప్పుడు వెంటనే ఆర్ట్ అనేది చేయడం అట్లా మూవ్ అవుతా వచ్చింది మేడం. మీడియా అసలు హైలీ సపోర్ట్ అనమాట. లోకల్ మీడియా కానీ ప్రపంచానికి నువ్వు ఈ కుగ్రామం నుంచి ఉన్నావు అని తెలియజేశారు కదా మేడం, అది కూడా గొప్పతనం. మాకు కూడా ప్రౌడ్గా ఉంది, మా పక్క పల్లెలో ఉండే వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందండి చెప్పుకోవడానికి. చేసుకుంటూ వెళ్తా ఉన్నాను మేడం. ఇంకా గవర్నమెంట్ నుంచి కానీ సపోర్ట్ ఇస్తే బాగున్నాం. వస్తే ఏదో ఒక రోజు గుర్తిస్తారు. ఈసారి జగన్ గుర్తిస్తారు. వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి బొమ్మ వేశారంట, జగన్ వచ్చినప్పుడు మాట్లాడారంట, మళ్ళీ కలిసే ఛానల్ ఉంటే ఏదన్నా ట్రై చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫైల్ ఇవ్వడం అనేది ఒక కథ అన్నమాట. అది కానీ ఇస్తే మనకు 100%. అవును, ఇన్ని ఇట్లా వీళ్ళు ఛానల్స్ వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళతో టచ్ ఉంటుంది కదా. ఎవరైనా అప్రోచ్ అవ్వలేదా? అంటే కొన్ని పొలిటికల్గా వెళ్ళాలి చేస్తారు మేడం. పొలిటికల్గా వెళ్తేనే మనకు, అంటే దీనికన్నా మనం పొలిటికల్గా వెళ్తే మనకు లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా మూవ్ అవుతుంది మేడం, నెమ్మదిగా అవుతుంది. అంటే ఎట్లా అంటే ఈ రెండు బ్యాలెన్స్ వెళ్ళిపోతున్నాం, ఇటు జాబ్ ఇటు ఆర్ట్ రెండు చేసే లోపల మళ్ళీ ఒక స్టెప్ మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ మూవ్ అవ్వడం, ఇట్లా మిస్ అవుతా వస్తుంది మేడం.
చూడాలి ఇంకా ఎట్లా జరుగుతుంది ఏంటన్నది. ఖచ్చితంగా నువ్వైతే ఒక రోజుకి గోల్ అయితే రీచ్ అవుతావు. ఇది ఎందుకంటే ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతుంది నా సీఎంకి పెట్టాల్సిన ఫైల్ మేడం. ఇది ఫైల్ మేడం. ఇది వచ్చేసి ఆయన వచ్చినప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి నా అర్జీ మేడం అది. ఓకే. అప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్ వాళ్ళు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటి చెప్పారు, మన గవర్నమెంట్ ఏదైతే వస్తుందో వచ్చినప్పుడు ఖచ్చితంగా 100% నీకు నేను సహాయం చేస్తానని చెప్పాడు మేడం. దాన్ని బేస్ చేసుకొని చేసినటువంటి ఆర్ట్స్ అంటే నా విద్యార్థి దశలో చేసినటువంటి ఫస్ట్ ఆర్ట్ మేడం. ఈయన మన నెల్లూరులో నా ఫస్ట్ అవార్డు అనిల్ కుమార్ యాదవ్ ఫస్ట్ అవార్డు సార్, బాయ్ అవార్డు అనేసి అది అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకోవడం. ఇది నేను స్టూడెంట్గా ఉన్న టైంలో చేసినటువంటి ఆర్ట్ అనమాట. ఇది జగన్ గారికి మద్దతుగా ఏదైతే మన కానీ ఇక్కడ జగన్ ఫేస్ అంత క్లారిటీగా రాలేదు. స్టార్టింగ్ తర్వాత కెమెరాలు లేవు, అంత క్లారిటీగా లేదు. అంటే అసలు ఫేసు అందుకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ చాలా దాని తర్వాత ఇది 52 అడుగులు ఈ ఎడ్యుకేషన్ మీద చేసినటువంటి నేషనల్ లెవెల్లో అడ్వర్టైజ్మెంట్ మేడం. న్యూ ఎరా బిగిన్స్ ఇన్ ఎడ్యుకేషన్ తో శకం అనేది ఆరంభం అవుతుంది అనేసి ఒక ఆర్ట్ అనమాట. లాంగ్ వైఎస్ఆర్ అనేటువంటి ఒక ఆర్ట్ అనమాట. ఎప్పటికీ మనం చిరస్థాయిగా నిలిచిపోతారు వైఎస్ఆర్ అనేటువంటి ఒక ఆర్ట్ని మనం చేసినటువంటి ఆర్ట్. ఇట్లా తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి మేడం. ఇంకా ఫైల్ ఇలాంటిది ఇంకా చాలా ఉంది. సో చూసారు కదా, ఏదైనా సరే డబ్బుతో కూడింది, ఆ డబ్బు వాళ్ళ దగ్గర లేదనమాట. సో మన వంతు సహాయంగా మనం ఏదో ఒక హెల్ప్ చేద్దాం వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా లేదనేది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.